60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్పీకర్ అండ్ ట్రైనర్ అయిన ఉషా వేమూరి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మ్యామ్, ఏ వర్క్ చేసినా కానీ ఇంతకుముందు మనం చాలా చెప్పారు, మీరు ఇందాక కూడా ఎఫర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం. అయితే వర్క్ ప్రజెంట్ చేసినప్పుడు అది నార్మల్గా చేసే కంటే కూడా దాంట్లో ఎక్సలెన్స్ అనేది ఇంపార్టెంట్ అని అంటుంది. సో అది తేవాలి అన్నా కానీ, దాన్ని అలా ఎక్సలెంట్గా మనం ప్రజెంట్ చేయాలన్నా కానీ ఏం ఇంపార్టెంట్ అంటారు? యాక్చువల్లీ ఎక్సలెన్స్ లేకపోతే అసలు ఏదైనా కూడా మాస్టర్ పీస్. ఇప్పుడు మనం ఏమిటనుకుంటాం, ఒక పెయింటింగ్, ఒక మూవీ ఏదైనా చూసాపా మాస్టర్ పీస్ అంటాం. ఎలా వచ్చింది అది? దాని వెనక ఎంత ఎక్సలెన్స్ రావడానికి ఎంత కృషి ఉండాలి. ఆ వెనక్కి వెళ్ళి చూస్తే గనక ఒక శిల్పి ఉంటాడు. శిల్పి అనగానే నాకు ఒక అద్భుతమైన శిల్పికి రిలేటెడే ఒక కథ గుర్తొస్తుంది. ఎందుకో శిల్పి ఉంటాడు అని మాట రాగానే దానికి రిలేటెడే చెప్పుకుందాం. ఒకసారి జర్మనీ నుంచి ఒక ఆయన ఒక విజిటర్ వచ్చాట. సరే, వాళ్ళకి ఏంటంటే మన గుళ్ళు, మన శిల్పాలు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి. సో అలాగా గుడిలన్నీ తిరుగుతూ అట్లా వెళ్తూ ఉంటే గుడిలో ఒక మూల ఒక శిల్పి కూర్చుని శిల్పాలు తయారు చేసుకుంటుంటే ఒక శిల్పం ఆల్రెడీ చేసింది పక్కనుంది, ఇంకో శిల్పం అలాంటిదే తయారు చేసుకుంటున్నాడు. జర్మన్కి ఆశ్చర్యం వేసింది. సో వెళ్ళి అన్నాడు, ఒక శిల్పం ఆల్రెడీ అక్కడ తయారైపోయి ఉంది కదా కంప్లీట్ షేప్లో, మళ్ళీ సేమ్ అలాంటిదే తయారు చేస్తున్నావు, 2 కావాలా? ఎన్ని ప్రతిష్ఠ చేస్తారు, 1, 2 అని అడిగాడు. 1 అన్నారు ఆయన. 1 చేస్తారు అని అంటే, ఎక్కడ పెడతారు ఇది అని అంటే, ఒక స్తంభం మీద 20 feet హైట్ ఉన్న స్తంభం మీద పెట్టడానికి ఈ విగ్రహం తయారు చేస్తున్నాను అని చెప్తాడు. గుడి బయట ఒక దీని పక్కకి. ఓకే. అయితే మరి ఇదొకటి ఉంది కదా, మరి 1 చాలు అనుకున్నప్పుడు మరి 2 ఎందుకు తయారు చేస్తున్నారు అని. అసలు ఈ క్వశ్చన్స్కి ఏది తను రిప్లై ఇస్తూ కూడా పనిలో ఉంటాడు తప్ప తిన వైపు చూసి కూడా మాట్లాడు. అలాగే క్యాజువల్ గా పని చేసుకుంటూ చెప్తూ ఉంటాడు. చాలా కాన్సన్ట్రేషన్ తో పని చిజల్ చేస్తూ ఉంటాడు. ప్రతి పాట దగ్గర చిన్నగా కొడుతూ ఎక్కడ జాగ్రత్తగా చేయాలో అలా దాన్ని తీర్చిదిద్దుతూ ఉంటాడు అనమాట. అందుకని తిన వైపు చూడడు. మరి అలాగే ఉన్నప్పుడు ఎందుకు 2వ చేస్తున్నావు అని అంటే అంటాడు, అక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది ముందు విగ్రహంలో. ఒక చిన్న గీత, ముక్కు మీద ఒక చిన్న గీత పడింది. అంటే అదేమిటి, నువ్వు ఇది ఎక్కడ పెడుతున్నావు? స్తంభం మీద పెడుతున్నావు. 20 feet ఎత్తున్న స్తంభం మీద ముక్కు అది పెడితే ముక్కు మీద ఉన్న గీత కనిపిస్తుందా? దగ్గరికి వెళ్ళి చూస్తాడు. నాకేం కనిపించట్లేదే అంటాడు. నాకేం కనిపించట్లేదే, అంత ఎత్తు మించుంటే ఎవరికి కనిపిస్తుంది? నువ్వు మళ్ళీ ఎందుకు ఈ విగ్రహం చేయడం అంటాడు. అంటే నాకు కనిపించింది, నాకు తెలుసు కదా అంటాడు శిల్పి. నాకు కనిపించింది పొరపాటు, నాకు తెలుసు కదా అక్కడ తప్పైందని అంటాడు. షాక్ అవుతాడు. గ్రేట్. తప్పించుకోవచ్చు అసలు. యాక్చువల్లీ ఎవరికి కనిపిస్తుంది కదా పైనుంచి అని. కానీ తను అంటాడు, నాకు తెలుసు అక్కడ తప్పు జరిగిందని, 2వది నాకు కనిపిస్తోంది కదా, అందుకని నేను మళ్ళీ దాంతో కంఫర్టబుల్ మళ్ళీ కొత్త విగ్రహం చేస్తున్నాను అంటాడు. చాలా షాక్ అయిపోతాడు. ఇది కదా వర్క్ కల్చర్ అంటే. స్టోరీ చిన్నదైనా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం మన ఎంప్లాయర్కి ఇస్తున్న పనైనా, మనం భగవంతుడు మనకి ఇచ్చిన వనరుల్ని వాడుకుంటూ ఉన్నప్పుడు భగవంతుడికి ఇన్ రిటర్న్ మనం చూపించే గ్రాటిట్యూడ్ అయినా, అవి మనకి ఎలా ఉండాలంటే, సర్వత్రా నిండి ఉన్న భగవంతుడు నన్ను గమనిస్తున్నాడు. చీకట్లో అయినా వెలుతురులో అయినా ఎవరైనా ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళు చూడకపోవచ్చు, భగవంతుడు నన్ను గమనిస్తున్నాడు. పాప భీతి ధర్మం అనేది నన్ను గమనిస్తోంది. నేను ఎప్పుడూ కూడా ఎవరు చూసినా చూడకపోయినా నేను అలాగే ఉండాలి, అలాగే చేయాలి అనే అబ్రింగింగ్ ఉండి అలా గనక అలవాటైతే ఎవరికి చెక్స్ అక్కర్లా, ఆడిట్ అక్కర్లా అసలు. ఎందుకంటే ఎక్సలెన్స్ ఇవాళ కంటే రేపు ఇంకా బెటర్గా చేయాలి. నా 100% పొటెన్షియల్ నేను ఇస్తున్నానా లేదా నేను చేసే పనిలో? వాల్యూ ఫర్ మనీ. నాకు ఎంప్లాయర్ ఒక 10,000 రూపాయలు జీతం ఇస్తున్నాడు. 10,000 రూపాయలు జీతం ఇస్తే ఇవాళ రేపు అన్ఫార్చునేట్లీ ఎలా అయిపోయిందంటే ఎంటైటిల్డ్ ఫీల్ అవుతున్నాం ప్రతి వాళ్ళం. అంటే ఇది చేసేదే ఎక్కువ, వాళ్ళు ఇచ్చే డబ్బులకి మనం ఇంకా ఎక్కువ కాదు. నీకు ఇచ్చిన పనికి ఎంత జీతం ఇవ్వాలో అంతే ఫిక్స్ చేస్తారు. దానికి ఉన్నంత టాలెంట్ కానీ, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ కానీ
బట్ నువ్వు నీ 10,000 వర్త్ పని నువ్వు ఎంప్లాయర్కి ఇస్తున్నావా లేదా అది చెక్ చేయాలి ఫస్ట్. అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఎంప్లాయర్ తను తీసుకున్న పనికి తను ఇస్తున్నాడా లేదా తను చూసుకోవాలి. ఇక్కడి నుంచి నీ వైపు నుంచి నువ్వేం చూసుకోవాలి, నీకు ఇస్తున్న 10,000కి వాల్యూ ఫర్ మనీ నువ్వు ఇస్తున్నావా లేదా. 10,000 వర్త్ చాలే, సగం చేస్తే చాలే. దీంట్లోనే ఇంకో కథలాగా అని అనుకోకపోయినా ఇలాగే ఇంకొకటి నాకు తెలిసిన స్టోరీ కూడా ఇంకొకటి ఉంది. స్టోరీ కాదు, రియల్ లైఫ్ సిచ్యుయేషన్ అది. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఇలాగే వెళ్ళిపోయేటప్పుడు ఎక్కువ మంది చెప్పరు ఆయన చేసే దాన ధర్మాలు. చెప్పకుండా తన దగ్గర పనిచేసి ముసలైపోయి ఇంకా వదిలేస్తున్న అతనికి కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అతను. వాళ్ళ దీంట్లో అంతా మొత్తం వాళ్ళ ఫార్మ్స్ తర్వాత క్వార్టర్స్ అదంతా కూడా వాళ్ళే కట్టారు వాళ్ళ ప్లాంట్ లో. కడితే ఆయన వెళ్లే ముందర అంటారు, సరే నువ్వు వెళ్ళిపోతావు నాకు తెలుసు, కానీ ఇంకొక సంవత్సరం ఉంది కదా, 8 నెలలు, లాస్ట్ టైం ఒక్కసారి నాకు ఒక మంచి ఇల్లు కట్టిస్తావా అని. కాదని లేక ఇన్నాళ్ళ నుంచి చేశాం కదా అని ఏదేదోగా కడతాడు. ఏదేదోగా అసలు హార్ట్ పెట్టడు, సోల్ పెట్టడు, ఏదో క్యాజువల్ గా ఫోన్లే ఇంకెలాగో వెళ్ళిపోతున్నాను కదా అన్నట్టుగా అంతా అయిపోయింది. తనకే తెలుసు తను ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ చేశాడు, ఎక్కడెక్కడ ఫిక్స్ చేసుకోవాలి, ఎలా ఉంది. ఇప్పుడు నిజంగా మనం చూస్తున్న అపార్ట్మెంట్స్ లో జరిగేవన్నీ అవే. కడతాడు, అమ్మేస్తాడు, వెళ్ళిపోతాడు. వచ్చిన రోజు నుంచి వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు సఫర్ అవుతుంటారు అలాంటి ఫిక్స్ చేసుకోలేక. అట్లాగే ఇతను కూడా కట్టాడు, తనకు తెలుసు అది నాట్ అప్ టు ద మార్క్ అని. కానీ ఇంకా పెద్దవాడిని అయిపోయాను, చాలే మళ్ళీ రేపటి నుంచి నేను ఏమైనా ఇన్ని చూస్తానా, మళ్ళీ ఏమైనా అడుగుతాడా, లాస్ట్ టైం అన్నారు కాబట్టి కాదని లేక చేస్తున్నానని కడతాడు. తర్వాత సరే అయిపోయింది, లాస్ట్ డే వచ్చాక ఆ ఇంటి కీస్ ఎంప్లాయర్ తనకిచ్చి, నీ కోసమే నేను ఇల్లు కట్టించాను, దిస్ ఇస్ మై వే ఆఫ్ గివింగ్ ఇట్ బ్యాక్ టు యూ, నువ్వు నాకు యూ వర్క్ ఫర్ మీ ఫర్ 30 long years, హియర్ ఈస్ ద న్యూ హౌస్ ఫర్ యూ, దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ అని ఇస్తాడు. అప్పుడు తన షాక్ అవుతాడు అనమాట. అరే, ఇఫ్ ఐ న్యూ దట్ దిస్ ఇస్ ఫర్ మీ ఐ వుడ్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ డిఫరెంట్లీ. అందరికి ఇదే అవుతుందిగా. అంటే మనం వేరే వాళ్ళకి చేస్తున్నాం అనుకుని, మన ఎవరు నోటీస్ చేయరు అనుకుని మనం ఎక్సలెన్స్ ని దాచుకుంటున్నాం. దట్ ఈస్ యాక్చువల్లీ ఫర్ అన్నమాట. నువ్వు గ్రో అవ్వాలంటే నువ్వు ఎక్సలెంట్ గా పని చేయకపోతే నీకు అవకాశాలు ఎలా వస్తాయి, నువ్వు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎలా కంపీట్ చేస్తావు, గ్లోబల్ ఎకానమీలో నువ్వు ఎలా ముందుకు వెళ్తావు. కొన్ని దేశాలని ఎక్కువ యాక్సెప్ట్ చేయడం, కొన్నిటిని రెఫ్యూజ్ చేయడం ఎందుకు జరుగుతుంది? క్వాలిటీ ఎక్సలెన్స్ గా ఆలోచించాలి, వర్క్ చేయాలి రిజల్ట్స్ కోసం. నీ 100% నీ పొటెన్షియల్ ఏదుందో దాన్ని ప్రతి పనిలో పెట్టాలి. పని చిన్నదే అవ్వచ్చు, కానీ నీ 100% నువ్వు ఇవ్వకపోతే అది 100% రిజల్ట్స్ ఇవ్వదు. అది మనం ఈ స్టోరీ ద్వారా నేర్చుకోవచ్చు. అని అంటే ఎక్సలెన్స్ ఎంత దూరం తీసుకెళ్తుంది మన్ని, ఎక్కడెక్కడికి మనకి దీనికి ఇస్తుంది. ఎవరు గమనించినా గమనించకపోయినా మన్ని మన కాన్షియన్స్ డ్రైవ్ చేస్తుంది ధర్మపరంగా. రెండోది, ధర్మపరంగా మనం సంపాదించే ధనమే మనకి మన కుటుంబానికి మేలు చేస్తుందనే అండర్స్టాండింగ్ అందరికీ ఉండాలి. అధర్మంగా సంపాదించిన ఏ డబ్బు కూడా నీకు కానీ నీ కుటుంబానికి కానీ మేలు చేయదు, కలిసి రాదు. లా ఆఫ్ నేచర్ అదే చెప్తుంది. లా ఆఫ్ నేచర్, నువ్వు ఏమి ఇస్తున్నావో అదే నీకు తిరిగి వస్తుంది. ఇప్పుడు ఈ బిల్డర్ కనుక తన చేసిన ఇల్లు పిచ్చిల్లే తనకు తిరిగి వచ్చినట్టుగా అదే జరుగుతుంది జీవితంలో. కాబట్టి మనం ఏది చేసినా, ఎవరు చూసినా చూడకపోయినా మనకి అది కరెక్ట్ అని తెలిసింది ఏదైనా కూడా. అలాగే అధర్మం ఉన్నప్పుడు ఫైట్ చేసేటప్పుడు కూడా ఈ కన్విక్షన్ ఉండాలి. ఏమని, జరుగుతున్నది తప్పు, నేను నా వాయిస్ రేస్ చేయాలి. ఎవరేమనుకుంటారో అనో న్యూట్రల్ గా ఉండడం అనేది కాదు. భీష్ముడు అంతటి వాడు శిక్ష తీసుకున్నాడు దానికి. ద్రౌపది కామ్గా ఉన్నందుకు కదా. అందుకని అధర్మం న్యాయాన్ని సమర్థించడం ఎంత కరెక్టో, అధర్మం జరుగుతున్నప్పుడు కూడా ఫర్మ్లీ వీ హ్యావ్ టు పుట్ అవర్ ఫుట్ డౌన్. మనం మాట్లాడకపోతే అంతే చాలా అన్యాయం జరుగుతుంది. అందులో మనము భాగం తీసుకున్నట్టు అవుతుంది. ఇలాంటి చిన్న చిన్నవన్నీ సటిల్ గా ఉండే ధర్మాలు కూడా మనం మన అప్బ్రింగింగ్ లో, వాల్యూస్ లో కనుక ఇంబైబ్ చేసుకోకపోతే దానికి మతంకి దానికి సంబంధం లేదు. ఏ మతం అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిలీజియస్ ఫెయిత్, ఇవన్నీ కొన్ని వాల్యూస్ అవి నేర్చుకుంటే కనుక ఎక్సలెన్స్ ఇంకా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. థ్యాంక్స్.